ఈరోజు పద్మశాలి కళ్యాణ భవన సంఘంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువన సంఘం యొక్క ఎన్నికల నిర్వహణ కొరకు కుల పెద్దలందరి సమక్షంలో మన ఎన్నికల అధికారికి వారికి బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఇంతకుముందు 3వ తారీఖు నాడు ఈ పద్మశాలి యువన సంఘం యొక్క ఓటర్ జాబితాను వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ఓటర్ లిస్టును పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్టులో వచ్చినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించి దాదాపు అన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. తుది జాబితాను ఎన్నికల అధికారి గారికి వారు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. వారికి అప్పగించడం జరిగింది, వారే ప్రకటిస్తారు. తర్వాత ఎన్నికలు కూడా మళ్ళీ వచ్చే వారంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ ఎన్నికల అధికారులు తదుపరి విషయాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే పద్మశాలి యువ సంఘంలో ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా 18 నుంచి 30 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులుగా ఉంటారు. ఎవరైతే 30 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనర్హులుగా ఉండడం జరుగుతుంది. వీటి జరిగేటువంటి యువ సంఘం ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్క యువజన సంఘ సభ్యుడు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైనటువంటి నాయకులను మన సంఘానికి పనిచేసేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా పేరున కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై మాతా.